మన శరీరానికి సుఖాన్ని సౌఖ్యాన్ని ఇచ్చే వస్త్రాన్ని మనం ధరించగలుగుతామా? మనం ధరిస్తున్న వస్త్రాలు ప్రపంచంలో ఎంత కాలుష్యాన్ని సృష్టిస్తున్నాయో మనకు తెలుస్తుందా? అలాంటి సమస్యలు లేకుండా హాయిగా బట్టలు కట్టుకుని సుఖాన్ని అనుభవించడానికి ఎప్పటి నుంచో మన పూర్వీకులు ఒక మార్గం కనిపెట్టారు. అది ఖాదీ. చేతితోటే పత్తిని ఉడికి దాంతోటి దారాలు చేసి దాంతోటే వస్త్రాలు చేసి మనం ఎప్పటి నుంచో ధరిస్తున్నాం. అలాంటి వస్త్ర ప్రపంచానికి మళ్ళీ మనం వెళ్ళగలుగుతామా? మానవలోకానికి స్వాగతం, మానవలోకానికి స్వాగతం, మాలోకానికి స్వాగతం. ఈరోజు మనము రాకేష్ దేశ్ముఖ్ గారి దగ్గర ఉన్నాము. ఈరోజు మనం ఇక్కడ జరుగుతున్న ఈ సేల్స్ ఈవెంట్స్ గురించి, ఉత్సవం గురించి, మీ గురించి మాకు తెలియజేస్తాను. వావిలాల ఖాదీ ప్రతిష్టాన్ అనే ఒక సంస్థ గాంధీ గారు స్వదేశీ మూమెంట్ 1921లో స్టార్ట్ చేసినప్పుడు ఇండియా మొత్తంలో కొన్ని విలేజెస్ని ఎంచుకొని అక్కడికి ట్రైనింగ్కి మనుషులను పంపించి చెరకా ఇచ్చి స్పిన్నింగ్ స్టార్ట్ చేయించినట్టు. అలా స్వదేశీ బట్టలే మనం వేసుకోవాలని 1921లో సెలెక్ట్ అయిన విలేజ్ వావిలాల, కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుండి. ఆ విలేజ్లో స్టార్ట్ అయిన మూమెంట్ ఇప్పటి వరకు కూడా ఇంకా 600 ఆర్టిజాన్ స్పిన్నింగ్ అండ్ వీవింగ్ చేస్తూ 100 years తర్వాత కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. దాన్ని గాంధీ గారు ఆ ప్లేస్కి రాలేకపోయారు. బట్ స్వామి రామానంద తీర్థ ఆ మూమెంట్ని తెలంగాణలో తీసుకొచ్చి వావిలాల్లో ఆయన ప్రత్యేకంగా 2 years అక్కడ ఉండి డెవలప్ చేశారు. స్వామి రామానంద తీర్థ డిసైపుల్ అయిన పివి నరసింహారావు గారు ఈ సంస్థను రిజిస్టర్ చేసి 2004 తను చనిపోయేంత వరకు కూడా వావిలాల ఖాదీకి చైర్మన్గా ఉన్నారు. ఆయన హయాంలోనే చాలా ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన ప్రొడక్షన్ సెంటర్, వాళ్ళకి కావాల్సిన మెషినరీ, వాళ్ళకి కావాల్సిన డైయింగ్ మెషినరీ, ప్రింటింగ్ మెషినరీ, దెన్ ఎంప్లాయీస్ పిఎఫ్, ఈఎస్ఐ, ఆల్ అదర్ లీగల్ సిస్టమ్స్ అన్నీ చేసి ఎన్జిఓగా రిజిస్టర్ చేసి దీన్ని ఇప్పటి వరకు నడుపుతున్నారు. పివి నరసింహారావు గారి కూతురైన ప్రస్తుత ఎమ్మెల్సీ వాణిదేవి గారు ఇప్పుడు చైర్మన్గా ఉండి అదే ఒరవడిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ వావిలాల ఖాదీ కార్మికుల చేనేత వస్త్రాల ప్రత్యేకత ఏమిటి? ప్రత్యేకత ఏమిటంటే ప్రతి ప్లేస్కి, అంటే పోచంపల్లి కావచ్చు, వావిలాల కావచ్చు, పొందూరు కావచ్చు, ఆర్ డిఫరెంట్ ప్లేస్లో ఎవ్రీ రీజియన్లో పండే కాటన్ వేరేలాగా ఉంటుంది. పొందూరులో పండే కాటన్ ఇప్పుడు మన తెలంగాణలో పండిన వేరే ప్రాంతంలో పండిన కాటన్ తీసుకెళ్ళి పొందూరులో ఇచ్చి వీవింగ్ చేస్తే ఆ క్వాలిటీ రాదు. సో బేసిక్గా అక్కడ పెరిగిన కాటన్ తోటే పొందూరు ఫ్యాబ్రిక్ వస్తుంది. సిమిలర్గా పోచంపల్లిలో ఇక్కత్ వీవ్ ఏవైతే వస్తుందో అది అక్కడి నుండే వస్తుంది. అలా డిఫరెంట్ జియోగ్రఫికల్లీ స్పెసిఫిక్ ఫ్యాబ్రిక్స్ అన్నట్టు. సో వావిలాల ఖాదీ ఫ్యాబ్రిక్స్ అనేది ఇండిజినియస్ న్యాచురల్ కాటన్ నుంచి అదే విత్తనాలు. పేరు ఏమిటంటే విత్తనం మన నాటు విత్తనం, వెనకటి నుంచి వస్తున్న కంటిన్యూస్గా వస్తున్న విత్తనమే. దాన్ని బయాలజికలీ మాడిఫైడ్ చేయకుండా, పెస్టిసైడ్స్ యూజ్ చేయకుండా ఉత్పత్తి చేసే కాటన్. దాంతో చేయితోటే జిన్నింగ్ చేసి, స్పిన్నింగ్ చేసి, వీవింగ్ చేసే ఫ్యాబ్రిక్స్ ఇవి. సో దీంట్లో ఎనీ సింథటిక్స్ లేవు, కెమికల్స్ లేవు. స్కిన్కి చాలా ఫ్రెండ్లీ, ఈకో ఫ్రెండ్లీ అండ్ సస్టైనబుల్. ఇప్పుడు చాలా పెద్ద బ్రాండ్స్ అందరూ మేము సస్టైనబుల్, ఈకో ఫ్రెండ్లీ అని ఏవో చేస్తుంటారు కానీ వాళ్ళకి సర్టిఫికేషన్ ఉందా, నిజంగా కరెక్ట్గా చేస్తారో తెలీదు. బట్ వావిలాల ఖాదీ, మెట్పల్లి ఖాదీ అని ఇంకొకళ్ళు ఉన్నారు, తెలంగాణలో ఉన్నాయి రెండే. ఇవి మాత్రం ఒరిజినల్, సస్టైనబుల్ అండ్ ఈకో ఫ్రెండ్లీ. అక్కడే పండించే దేశీ విత్తనాలతో పత్తి తీసుకుని అక్కడే చేనేత వస్త్రాలు వరకు మొత్తం వ్యవస్థ అంతా అక్కడే ఉంది. అక్కడే అంటే ఇప్పుడు ఎంతమంది రైతులు ఇందులో పత్తిని పండిస్తున్నారు? మొత్తం 6 villages ఉన్నాయి. వావిలాల చుట్టుపక్కల ఒక 6 villages ఉన్నాయి. 6 villagesలో 25 మంది రైతులు ఉంటారు. 25 మంది రైతుల నుంచి పండినది. మన దగ్గర 300 మంది స్పిన్నర్స్ ఉన్నారు, లేడీస్. ఇంకొక 120 members స్పిన్నర్స్ ఉన్నారు. అయితే వడకడం అంటారు, స్పిన్నింగ్ ని వడకడం అంటారు. అయితే జరుగుతుంది నేసేవాళ్ళు ఒక 120 మంది, ఒక 25 మంది రైతుల నుంచి ఇంతమందికి ఇది ప్లస్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక 60 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. షోరూమ్స్ ఉన్నాయి. దెన్ బై ప్రోడక్ట్స్. దీనికి ఒకటి వస్త్రం వస్తుంది. వస్త్రం కాకుండా అంటే వస్త్రం నుంచే మళ్ళీ కన్వర్ట్ చేసిన, ఇప్పుడు మేబీ ఖాదీ ఫ్లాగ్ ఒకటి, దీంట్లోనే రెగ్యులర్ వస్త్రం కాకుండా దాన్ని కొంచెం చేంజెస్ చేసి గార్మెంట్స్ కన్వర్ట్ చేస్తాం. రెడీమేడ్ బట్టలు కూడా మెన్స్ కి, ఉమెన్స్ కి. ఇలా కండువాలు ఉన్నాయి. మన ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ కండువా. ఇది రీసెంట్లీ వాణిదేవి గారు నరేంద్ర మోడీ గారికి కూడా ప్రజెంట్ చేసింది. ఆయన చాలా నచ్చి
మీకు ఈ సంస్థ డెవలప్మెంట్కి ఏమైనా కావాలా చెప్పండి అని స్పెసిఫిక్ రిక్వెస్ట్ అడిగారు. మేము ఆల్రెడీ మాకేం కావాలి మాకేం కావాలి అంటే ఈ కళను హెరిటేజ్గా నించోబెట్టడానికి ఇంకేం కావాలని వాళ్ళకు రిక్వెస్ట్ చేశాం. ఎంత ఉంటుందండి ఈ కండువ? కండువ 400 రూపీస్ ఉంటుంది. ఇది పంచె ధోతి ఆర్ లుంగి, ధోతి కదా లుంగి. లుంగి. ఇది ఎంత అండి? ఇది 800 రూపీస్. డిఫరెంట్ సైజెస్లో టవల్స్ ఉంటాయి. ఇందులో రంగు కూడా సహజమైన రంగు? సహజమైన రంగు, కెమికల్ డైస్ ఏమి ఉండవు. సో ఇంకా ఫ్యాబ్రిక్స్లో మనం విమెన్స్కి ఓన్లీ ప్లేన్ వేసుకోరు కాబట్టి వాళ్ళకి కావాల్సిన డిజైన్స్ అన్ని న్యాచురల్ బ్లాక్ ప్రింటింగ్తో చేస్తాం. వెనుకటి పద్ధతిలో ఒక బ్లాక్ పైన డిజైన్ ఉంటుంది, హ్యాండ్తో బ్లాక్ ప్రింటింగ్ చేస్తాం. ఇది మీటర్ లెక్కన అమ్ముతారు? ఇది మీటర్ లెక్కన. ఇది ఎంత ఉంటుంది మీటర్? 400 రూపీస్ పర్ మీటర్ ఉంటుంది. ఇది కూడా అలా బ్లాక్ ప్రింటింగ్. బ్యూటిఫుల్ డిజైన్స్. ఇందులో ఆడవాళ్ళకి చీరలు అలాంటివి కూడా ఉంటాయా? ఆడవాళ్ళకి చీరలు వేరే డిజైన్స్లో ఉంటాయి. ఎందుకంటే చీరలు నేసే మగ్గం వాళ్ళు చాలా తగ్గిపోయారు ఇప్పుడు. అందరూ 75-80 సంవత్సరాల వచ్చి వాళ్ళ పిల్లలందరూ సాఫ్ట్వేర్ వేరే ఫీల్డ్స్లోకి వెళ్ళడం వల్ల చీరలు నేసే వాళ్ళు చాలా తగ్గిపోయారు ఇప్పుడు. సో అందుకనే మనము ఈ ఫ్యాబ్రిక్ని పైన ప్రింట్ చేసి చీరలు చేస్తున్నాం. వీవింగ్లో కాకుండా ప్రింటింగ్లో చీరలు చేస్తున్నాం. ఇప్పుడు మా ఛానల్ చూసే ప్రేక్షకులకి మీరిచ్చే సలహా ఏమిటి? అదే మీరు ఆల్రెడీ నవలోకం ఛానల్కి సబ్స్క్రైబర్గా ఉన్నారంటే ఇక్కడ ఎంతో కొంత మన లైఫ్ స్టైల్ని మార్చుకొని న్యాచురల్ మెథడ్కి వెళ్ళాలని డెఫినెట్లీ ఉంటేనే దీనికి సబ్స్క్రైబర్గా ఉంటారు. ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబర్స్ పెరగాలి. చాలామంది కూడా లైఫ్ స్టైల్ న్యాచురల్ మెథడ్కి మార్చుకొని ఫుడ్, క్లోతింగ్ అండ్ షెల్టర్ 3 కూడా న్యాచురల్ మెథడ్కి వస్తే హాస్పిటల్స్కి వెళ్ళకుండా ఉండడానికి ఆరోగ్యకరమైన జీవితం. మన ఖాదీని స్వేచ్ఛా వస్త్రం అని కూడా అంటారు. ఎందుకంటే మన ఆర్థిక ప్రగతి మనం చేసే పనిలో ఉంటుంది, మనం ఉత్పత్తి చేసే వస్తువుల్లో ఉంటుంది. మనం ఎంతవరకు మన ఉత్పత్తులు మన గ్రామంలో, మన ఇంటిలో, మన ఊరిలో ఉంటాయి అనే దాన్ని బట్టి అంత మనకి స్వతంత్రం ఉంటుంది. దాన్ని గుర్తించి గాంధీ గారు ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తి కూడా ఖాదీ ఉడకాలి, ఖాదీ బట్టలే కట్టుకోవాలి, అప్పుడే మనకి స్వాతంత్రం వస్తుంది అని చెప్పి ఆయన చాలా పెద్ద స్థాయిలో అందరినీ ప్రేరేపించి అందరినీ ఖాదీ వస్త్రాలు తొడిగే విధంగా ఒక పెద్ద ఫ్యాషన్ లాగా ఆయన ఆ రోజుల్లో దాన్ని మోటివేట్ చేశారు. అది ఒక పెద్ద దేశభక్తికి సంకేతంలా నిలిచింది. అదే సాంప్రదాయం ఇప్పటివరకు నడుస్తుంది. అయితే మనం రాను మన వస్త్రధారణలో మన పద్ధతులు మారాయి. ఆరోగ్యకరమైన వస్త్రాలని ఇంచుమించు మానేసాము. ప్లాస్టిక్తో కలిసి సింథటిక్ ఫైబర్ ఉన్న వస్త్రాలను ఎక్కువగా వాడుకోవడం మొదలు పెడుతున్నాము. అది మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు, మన భూమికి కూడా అంత మంచిది కాదు. మనము ఆరోగ్యంగా ఉండాలి, మన వాతావరణం, మన భూమి అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మన పిల్లలకు మనం ఏమి ఇస్తామంటే ఇదే భవిష్యత్తు. ఇలాంటి వస్త్రాలను ఉపయోగించుకోవడం అందరూ నేర్చుకోవాలి. మనము వేలాది రూపాయలు బ్రాండెడ్ వస్తువులు ఖర్చు పెడుతూ ఉంటాము. మనం అందులో వందలాది రూపాయలైనా ఖర్చు పెట్టి ఇంత శ్రమతో కూడి చేసి విత్తనాలతోటే ఇంతవరకు వాళ్ళు పంటలు పండిస్తున్నారు అంటే చాలా అభినందనీయం. ఆ రైతులు 25 మంది రైతులు. సో వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం కోసం మనం ప్రత్యేకంగా ఇలాంటి వస్త్రాలను కొని ధరించాలి. రాకేష్ గారు, ఇప్పుడు నా చేతిలో ఒక చిన్న పాపకి కావాల్సిన చిన్న గౌన్ ఉన్నది. ఇది చాలా ముచ్చటగా ఉన్నది. దీని మీద కుట్లు అన్నీ కూడా చాలా బాగున్నాయి. దీని గురించి చెప్తారా? ఏంటిది? పుట్టిన పిల్లలు ఎలా అయితే టెండర్ స్కిన్ ఉంటుందో ఆ టెండర్ స్కిన్కి మనం కెమికల్స్ సబ్జెక్ట్ చేయకుండా ఖాదీ ఫ్యాబ్రిక్తో యూజ్ చేసి దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఇదే ఫ్యాబ్రిక్తో మనము చిన్నపిల్లలకు కావాల్సిన బట్టలు డిజైన్ చేసాము. ఇది ఇంతకన్నా మంచి ఫ్యాబ్రిక్ వాళ్ళ స్కిన్కి ఇంకా లేదు. మనం డెఫినెట్లీ అంత చిన్న పిల్లలకు ఎలాంటి కెమికల్ ట్రీటెడ్ బట్టలు వేయకూడదు. ఇదే కరెక్ట్ ఫ్యాబ్రిక్. దీంతో మనము ఈ గిఫ్ట్ సెట్ కిట్ లాగా దీంట్లో గర్ల్స్కి, బాయ్స్కి 2 టాప్స్, చిన్న ఫ్రాక్ ఉంది, చిన్న ఫ్రాక్, డైలీ వేర్ జుబ్బా, ఒక డైపర్, ఒక ప్యాంట్, ఒక చేతులకి గ్లౌజ్, ఒక 3 నెలల పాపకి 4 నెలల 3 నెలల పాప వరకు ఒక క్యాప్, తల మీద పెట్టుకునే క్యాప్, 2 కర్చీఫ్స్, ఒక కాటుక. కాటుక కూడా సహజమైన కాటుక, సాంబ్రాణి సాంబ్రాణి. సాంబ్రాణి
చిన్నపిల్లల శరీరాలు చాలా సున్నితంగా నాజూగ్గా ఉంటాయి. వాటిని మనము రకరకాల సింథటిక్ బట్టలతోటి లేకపోతే కెమికల్స్తో వాడడం మూలంగా వాటికి చాలా అనారోగ్యం కలుగుతుంది. దానికి పరిష్కారంగా ఒక చిన్న వావిలాల ఖాదీతో చేసిన రకరకాల చిన్నపిల్లల బట్టలు ఒక ప్యాకెట్ లా ఒక ప్యాకేజ్ లా గిఫ్ట్ ప్యాక్ లాగా చాలా బాగున్నది. ఎంత అంటే దీని ఖరీదు ఎంత ఉంటుంది? 1500. 1500. సో ఒక పాపకి వాళ్ళ ఆరోగ్యానికి, ముఖ్యంగా వాళ్ళ స్కిన్స్ గురించి, నాజూగ్గా సున్నితంగా ఉండే చర్మాలకి ఎంతో అనుకూలమైన వస్త్రాలు. చాలా బాగుంది. చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.